మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలన్నారు. మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు, మరణించిన వారికి దహన సంస్కారాల ఖర్చులు చెల్లించాలని కోరారు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. ప్రధాన సమస్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో పిఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండో పిఆర్సీ ప్రకటించాలి. ఆ రెండో పిఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక దాపాలుగా రిప్రజెంటేషన్ చేశాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆందోళన పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్యేలకు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు మరణిస్తే 30,000 రూపాయలు దహన ఖర్చులకు ఇవ్వాలని చెప్పి, అలాగే మున్సిపల్లో పనిచేసే అటువంటి వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులందరికీ డిఏ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో కార్మికులకు బట్టలు, చెప్పులు, ఆఫ్రాన్లు ఇవ్వట్లేదు. ఇవన్నిటిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.